చింతమనేని ప్రభాకర్ అనుకుంటా, అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాడని అడ్డుకుందని ఆమెని నడి రోడ్డులో జుట్టు పట్టుకొని ఈడ్చుకు వెళ్ళారు. ఒక మహిళకు ఇంత అవమానం జరిగితే, ఒక ఆఫీసర్కు ఇంత అవమానం జరిగితే చంద్రబాబు గారు ఏం చేశారు? ఆఖరికి కోర్టు ఆ ఎమ్మెల్యే తప్పు చేశాడు అని తీర్పు ఇచ్చినా కూడా చంద్రబాబు గారు ఏ చర్య తీసుకున్నారు? ఏ చర్య తీసుకోకపోగా ఇప్పుడు మళ్ళీ అదే మనిషికి, అదే ఎమ్మెల్యేకి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. చంద్రబాబు గారు అరాచకవాది కాదా? నిన్ను మించిన దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు ఇంకొకడు ఉండడు. ఇంకా మోసము, అవినీతి, కుట్ర, దుర్మార్గుడు, లేకపోతే నీచుడు, ఇలాంటివి ఎన్నో పదాలు వాడారు. అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో నిన్న కాక మొన్న పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కూడా తరతరాలుగా ఫ్యాక్షన్ కుటుంబం ఏది, తరతరాలుగా కూర్చొని పడుకొని తిన్నా కూడా తరిగిపోని అక్రమాస్తుల సంపాదన చేసిన ఫ్యామిలీ ఎవరు? అలాంటి 200 మంది డ్వాక్రా మహిళలు మైక్రో ఫైనాన్స్ బారిన పడి వాళ్ళు చనిపోతే వారి చావుకి కారణమైంది ఎవరు? వేలాది మంది రైతుల ఆత్మహత్యకి కారణమైంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలానే ప్రత్యక్షంగా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తులు, అంతకంటే నీచులు, దుర్మార్గులు, దుష్టులు ఇంకా ఎన్ని పదాలున్నాయి వారు కాదా అని ఈ రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. దానికి ముందు సమాధానం కూడా మీరే చెప్పాలి షర్మిల గారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.